హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు చూపిస్తాను. రవ్వ లడ్డు ఎప్పుడు చేసినా గట్టిగా వస్తున్నాయి అనేవాళ్ళు ఒకసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేను కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి వేశాను. ఇవి సగం వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసి వేయించుకొని, వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఈ రవ్వ వేగడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. రవ్వ బాగా వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కొబ్బరిలోని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. 5 నిమిషాలకి కొబ్బరి బాగా వేగిపోతుందండి. ఇప్పుడు రవ్వ తీసుకున్న కప్పుతోని హాఫ్ కప్పు కాచిన పాలు వేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసేయొద్దండి. కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి పాలను వేసి కలుపుకోవాలి. పాలన్నీ వేసుకున్న తర్వాత రవ్వ పాలని పీల్చుకునే వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. 3, 4 నిమిషాలకి రవ్వ పాలను పీల్చుకొని ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్‌లో వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వకి అదే కప్పుతో మనం తినే స్వీట్‌ని బట్టి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. ఈ పంచదారలో 4 యాలకులు కూడా వేసుకొని మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని రవ్వలో వేసేసుకోండి. రవ్వలో పంచదార పొడి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పంచదార పొడి రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకొని ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఈ రవ్వ లడ్డూలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే 4, 5 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయినాయి. చేసుకోవడం చాలా ఈజీ కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.